Hello guys, welcome to VRR underscore Vijay channel. So yeah, today నేను ఫ్లోర్ లవ్ అయితే ఆడబోతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్ గైస్. సో యా, మన ఫ్లోర్ లవ్ మెయిన్ గేమ్ అయితే ఇదే అన్నమాట. దీనికి కాపీస్ చాలా ఉన్నాయి, అంటే కాపీస్ అంటే కాదు, డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయన్నమాట ఫ్లోర్ లవ్ పైన. సో టుడే రోబ్లాక్స్లో క్లోజ్ లావా ఏం చేద్దాం, ఇంకా ముందు వస్తాయి పెద్ద గేమ్లు. ఇది లైక్ చిన్న గేమ్లో ఇదేంటి గ్లిచ్ అవుతుంది అని నేను కాదు, ఇక నేను నాకే అనిపించట్లేదబ్బా ఏంటిది. సో ఇక్కడ పార్కౌట్ చేస్తే వస్తాయన్నమాట పాయింట్స్ వస్తాయి. ఏంటి గేమ్ గ్లిచ్ అవుతుంది. ఓకే, గ్లిచ్చింగ్ పోతుంది కదా మెల్లమెల్లగా. ఓకే, అయ్యా నా క్యాటగరీ మార్చుకోవాలబ్బా. యాక్చువల్లీ నా చేతులు లేవేంటి, అయ్యా సో కస్ట్. సో వెళ్ళిపోదాం. ఇలా వెళ్తే మనకు 4 డబ్బులు వస్తామట, 4 పాయింట్స్ 4 డబ్బులు ఏదో ఒకటి. సో ఇంకా స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ రౌండ్ విల్ స్టార్ట్ ఇన్ ఓకే 6 సెకండ్స్లో స్టార్ట్ అయిపోతే. సో నాకు ఇంకా ఫుల్ బాడీ కూడా రాలే. క్లాసిక్ టవర్ మనం విన్నే, కాయిన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇష్టం. అరే మన ఈ గేమ్లో చాలా ప్రో అన్నమాట, నువ్వు అనుకోకండి. కాకపోతే ఫస్ట్ టైం ఆడుతున్నా మాత్రం అనుకోకండి. సో ఫ్రెండ్స్ ఎదుగోండి, ఈజీది. అసలు ఈ మ్యాప్ ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదబ్బా, ఎవరైనా చేస్తారు ఇది. ఓ ఇలానే ఇలాగ బ్రిక్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది కింద లావా వస్తుంటే అది తెలవని వారికి చెప్తున్నా, కింద లావా పొంగిపోతూ ఉంటాం అన్నమాట. కింద నుండి లావా వస్తూనే ఉంటుంది. మనం పైకి హై గ్రౌండ్లోకి వెళ్ళాలి, అదే ఫ్లోర్స్ లావా. ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే చెప్తున్నాను నేను. సో ఒకవేళ మనం లో గ్రౌండ్లో ఉన్నాక లావా వచ్చి మనం తినేస్తాం. ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అలా అయిపోతుంది. వా అమ్మో ఏందది. నేను చెప్పారు కదా మనం ప్రో అని. నెక్స్ట్ దాంట్లో హార్డ్ వస్తాయన్నమాట. హార్డ్ వస్తాయి, ఈజీ వస్తాయి, అలా వస్తాయి. ఓకే గైస్, వేర్ ఇన్ ది మేజ్ బ్యాంక్. జీటీఎఫ్లో మేజ్ బ్యాంక్ ఉంటారన్నమాట. జీటీఎఫ్ నేనైతే ఆడను, నాకైతే లైక్ నా కంప్యూటర్లో జీటీఎఫ్ అయితే రాదు. సో మనకి మేజ్ ట్రిక్ ఉంటుంది. ఓ మన స్మార్ట్. ఓ ఇక్కడ ల్యాడ్స్ ఉన్నాయి మనకి ఎందుకురో. ట్రిక్ ఉంటా అని చెప్పి టైం వేస్ట్ చేస్తాను గైస్, పిచ్చల్లా. పర్లేదు. అక్కడ కొన్ని కాయిన్స్ వస్తాయి, ఒకటే వస్తాయి, 4 ఎన్నో వస్తాయి అబ్బా. మనకైతే అవుట్ ఆఫ్ 10 బ్యాగ్స్ కలెక్ట్ చేయాలంట. సో కలెక్ట్ చేద్దాం. ఓ మై గాడ్, నేను జల్లి జంప్స్ అయితే చేసేసాను. ఎందుకంటే జంప్స్ ఇలా అది ఇలా జంప్ చేస్తాను అనమాట. ఓకే నైస్. ఓ ఇదేం వాటరా ఏదో. నీ లాస్ట్ టైం కూడా అక్కడ అయిపోయింది అబ్బా నాది. అరే ఓకే, డబ్ల్యూ హోల్డ్ చేయాలి, డబ్ల్యూ ఎస్. ఇదన్నా కొనసాగిద్దాం. నెక్స్ట్ గేమ్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏం గేమ్ ఆడదామంటే పార్కౌర్ స్పీడ్ రన్ అనమాట అది. సో ఇది ఇదేంటి బ్యాండెడ్ హౌస్ అనుకుంటా. ఇక్కడ స్టేర్ కేస్ ఉన్నాయి. నేను ఫస్ట్ పర్సన్. ఇక్కడ నేను బొక్క ఏం లేదు. అయ్యా అజ్జా సచ్చినం. అరే లెగన్రా, నన్ను బయటకు వెళ్ళనివ్వనరా. ఏంట్రా ఇది అబ్బా. థ్యాంక్ యూ రా. ఓకే వెళ్దాం. అయ్యో ఇద్దరు నచ్చదబ్బా నాకు. ల్యాడర్ ఎక్కేటప్పుడు సరైన సమయంగా ఎక్కాలి. నో షిట్ మ్యాన్.
పర్లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఉంటుంది కదా, నెక్స్ట్ మ్యాచ్కి అందరికీ ఉండాలి. సో ఇక్కడ మన గేర్స్ అన్నమాట, గేర్స్, హ్యాండ్ బర్గర్ అన్నీ మనకైతే యూజ్ఫుల్ ఐటమ్స్ నేనైతే బై చేస్తాను. స్పెషల్ ఐటమ్స్ ఏం బయటాను. ఈ మన దగ్గర రోబాక్స్ లేవు అబ్బా, రోబాక్స్ లేవు. ఉంటే అంత రచ్చ చేసేద్దాం. దానికి పేమెంట్ చేయాలి, రియల్ పేమెంట్. మనకు సీన్ లేదబ్బా. ఓకే ఆడదాం. ఓకే నోట్ దీనికి. ఓకే ఇది ఆడదాం. పార్కోర్ స్కిల్స్ 10th స్టోరీ బిల్డింగా. ఓ రోబ్లాక్స్ ఫ్లోర్స్ లావా లోగోలో కూడా ఇదే ఉంటుంది. అరే స్టేర్ కేస్ కావారా, బ్లాక్సా, మైన్క్రాఫ్ట్ బ్లాక్స్. ఓకే వెళ్దాం. ఇది అంతా లెగోలా ఉంది, మొత్తం లెగోనే ఇది. సో ఓకే 10th స్టోరీ వరకు వెళ్ళాలి. లావా వచ్చేస్తుంది. ఓ మై గాడ్, వచ్చింది. నా చేతిలో తేడాగా అనిపిస్తున్నాయి అబ్బా, అందరి చేతుల్లో లేవు, సపరేట్ చేతుల్లో ఉన్నాయి. కొంచెం లేట్గా వచ్చాయి అలా అంతే. మన క్యాట్ చాలా స్లో వెళ్తుంది. ఇది కొంచెం అన్లక్కీగా ఉంది క్యాట్. నేను క్యాట్ మార్చుకుంటాను. సో మంచి క్యాటర్ అయితే పెట్టుకుందాం ఫ్యూచర్లో మంచి క్యాటర్ పెట్టుకుందాం అన్నమాట. లావా ఇక్కడ వరకు వస్తుంది. విండోస్లో దాచుకోవాలి. అమ్మో దుంగసాను విండోస్ ఉంది. నేను లూజర్స్ అక్కడ ఉన్నారు. ఎలా మేళ వెళ్ళిపోతుంది. గ్లిచ్ ఇలా అని వచ్చింది అన్నమాట. గ్లిచ్ ఒకరిపైన ఒకరు జంప్ చేయాలి అలా. సో మనకి ఇదే ఇబ్బంది సిటీ. ఇదా అండర్ సీ ఓకే దిమ్మిగా ఎక్కాలన్నమాట. పార్కౌట్ చేయాలి. దాంట్లో పార్కౌట్ ఉంది. అయ్యి బాబోయ్ ఏంటిది ఇలా ఉంది ఏంటి. ఓకే కమాన్ వీళ్ళందరూ అడ్డమొచ్చేస్తున్నారు అబ్బా. నాకు నేను ఒక్కరిని ప్రశాంతంగా చేసుకుంటే ఎంత బాగుంటుందో. మనం డబుల్ జంప్ ఎందుకు చేస్తున్నాం మనం. ఒక్కసారి స్పేస్ బార్ నొక్కితే 2 సార్లు జంప్ చేస్తున్నాడు. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ వేద్దాం. సో ఇక ఇదేంటంటే నేను రోబ్లాక్స్ ఆడి చాలా రోజులు అయిపోయిందన్నమాట. మన పార్కోర్ స్కిల్స్ బొక్క అన్ని పోయినాయి. ఏం లేవు, కొన్ని రోజులు ఆడితే తెలుస్తుంది. సో ఓ మై గాడ్, ఈ పెట్స్ ఉన్నాయన్నమాట. డొమినస్ అదే పెద్ద ఒకట. ఫాక్స్ బాగుంది, రాక్ బాగుంది, గ్లోబ్ బాగుంది, డాగ్, క్యాట్, పెగ్, స్లైమ్ అన్నీ ఉన్నాయిగా. పెంగ్విన్ కొనుక్కోవచ్చు మనం. ఎరాలో రేటు. అరే బటన్ ప్రెస్ చేయాలరా. రే బటన్ ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుందండి. ఆమె ఎక్కడికి వెళ్తుంది నాకు అర్థం కావట్లేదు. రండ్రా రే నా హిట్ రండి. ఫ్లోర్స్లో వచ్చేస్తుంది. కమాన్ వెళ్ళిపోవాలి. ఇదే కరెక్ట్ టైం వచ్చింది రా. వీళ్ళు టైం చాలా చేస్తారబ్బా. అందరూ పోయారు, అందరు బుక్. క్యారెక్టర్ లేకు నేను జంప్. ఓ మై గాడ్, ఇక్కడ పార్క్ మళ్ళీ వచ్చింది. ఓ మై గాడ్ ఓఎంజీ. ఎస్ అరే కమ్మోన్. ఓ నేను వెళ్ళానబ్బా. అందరు బుక్. అందరూ బుక్. అందరూ అయిపోయారు. నా హెల్త్ కూడా అవుతుంది. ఎలా బ్రతకం నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ బ్లాక్స్ లేకుండా నేను అయిపోయేవాడిని అబ్బా. ఓకే హే లూజర్స్ అబ్బా నా స్పిన్నింగ్ రాదబ్బా. ఓకే ఐఫిల్ టవర్లో ఉంది ఇదేదో.
మన దగ్గర రోబాక్స్ అంటే బాగుండబ్బా. పర్లే ఈ ల్యాడర్ దగ్గర చాలా నష్టస్తారు. ఓకే, ఏంటి మనోడు ఇలా ఎక్కుతున్నాడు? ఏంటిది ఫాస్ట్గా ఎక్కుతున్నాడు అనుకోవాలా, అసలు ఎక్కట్లేదు అనుకోవాలా? ఓకే, గ్లిచ్ చాలామంది ఉన్నారు, గ్లిచ్ అవ్విత్తులండి, అది కూడా నిజమే. సో మన అక్కడ జంప్ కాయిల్ ఉంటే బాగుంటుంది. జంప్ కాయిల్ ఎలా పనిచేస్తా అంటే ఎప్పుడు నాకు గ్లిచ్లు చేస్తుంది అబ్బా. జంప్ కాయిల్ ఎలా ఉండిద్ది అంటే హైగా జంప్ చేస్తారు అనమాట, ఇలా నార్మల్ కాకుండా అక్కడ దాకా జంప్ చేస్తారు. ఆమె వెళ్ళింది, ఆమె గ్లిచ్లు చాలా వర్క్ అవుతుంది, లేదా రోబాక్స్ అనుకుంటా గ్లిచ్లతో కాదు. ఇక్కడ సైడ్స్ కార్నర్స్ కూడా రావచ్చు, కాకపోతే ఇక్కడ పైన అడ్డేస్తుంది ల్యాడర్ పక్క. అయ్యా ఎస్, నా పేరు ఇదిగో నా పేరు మార్చుకోవాలబ్బా నేను. నా పేరు చాలా పాతగా ఉంది, నా పేరు మార్చుకుంటే ఇది రోబ్లాక్స్ నాది ఫస్ట్ వీడియో కాబట్టి ఇలా ఉండిద్ది. చిన్న గేమే ఆడాను నేను ఫ్లోర్లాగా. ఈ పార్కూర్ ఆడుతాం అబ్బా, లేదా ఇది ఆడుతాంలే. లాస్ట్ టైం కూడా ఇది ఆడలేదు. నేనేంటి ఇక్కడే వస్తాను, అమ్మో వచ్చా నేను ప్రస్తుతం నిన్న ఫస్ట్ వచ్చాను దీనికి. ఇది అందరూ ఉంటే నేను లాస్ట్ వచ్చేస్తానబ్బా. నేను ఆడుతాను దీన్ని, ఇలా అడ్డొచ్చేస్తారు, వీళ్ళు అడ్డొస్తారేంట్రా, లెగన్ రా రే. అమ్మో మన క్యాటర్ దానికన్నా హైట్గా ఉంది, ఎలా జంప్ చేస్తే నాకు మాత్రం అర్థమే కావట్లేదు. ఎస్ ఎస్ స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఎస్ స్విమ్ చేసేస్తున్నావు మనోడు. విన్ కావాలి గైస్, నేను విన్ కావాలి గైస్, విన్ అయిపోతాను. అయిపోయింది. నేను లాస్ట్ అందరూ ఉన్నారు, ఫస్ట్లో నన్ను అందరూ డిస్టర్బ్ చేశారు అబ్బా. ఓ ఏంటది? ఓ మ్యాన్, షట్ మ్యాన్, అక్కడ పైన అడ్డొచ్చిందబ్బా. యూనో నెక్స్ట్ వీడియో మనమైతే స్పీడ్ రన్ అయితే ఆడదాం అన్నమాట. ఈ వీడియో 12 minutes అయింది ఇంకా. ఓకే నౌ బెన్ ఈ దేవుడు చాలా లాగా ఉన్నాడు. ఓకే సబ్స్క్రైబర్స్ కమాన్, మీరైతే సబ్స్క్రైబింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేసేయండి మీరు. సో కామెంట్ చేస్తే మాత్రం ఇంపార్టెంట్ అబ్బా, సో దట్ నేను తెలుసుకోగలను. చెట్లలో ఏమేమి పార్కర్ ఉందా? నాకైతే డౌట్ కొట్టేస్తుంది, చెట్ల పార్కర్ ఉందని. చెట్లలో పక్కా పార్కర్ ఉందబ్బా. లేగండ్రా వీళ్ళు తోస్తారబ్బా, అదే ప్రాబ్లం. ఓ మీగా వీళ్ళు హెడ్ చచ్చు, అందరు చచ్చు. ఫస్ట్ పర్సన్లో అర్థం గైస్, వద్దులేండి, చాలా బాగా. ఇక్కడ ఏమో చెప్పలేదని చెట్ల మీద పార్కర్ ఉందని. నోబడి సర్వైవ్డ్. ఒక్కరైనా చెట్ల మీద పార్కర్ చేస్తే అందరూ చేసేవాళ్ళు, నేను కూడా చేసేవాడిని అన్నమాట. ఓకే పుష్పమండి, ఇవన్నీ కొనుక్కోవచ్చు రోబాక్స్ ఉంటేనే. సో చూపిస్తాను చూడండి. సో పుష్ 39 అంటే 40 రోబాక్స్ అన్నమాట. నేను కొనలేను, నా దగ్గర రోబాక్స్ లేదబ్బా. చూడండి, ఓ మై గాడ్, గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఓ నా స్క్రీన్ నుండి వెళ్ళిపో. ఇదైతే నా స్క్రీన్ మీద నుండి వెళ్ళిపోవట్లేదు. మేము తర్వాత కలుస్తాం గైస్, 1 minute. ఓకే గైస్, అదైతే వెళ్ళిపోయింది. చాలాసేపు ఉండిద్దబ్బా, దానివల్ల నేను చచ్చిపోయాను. మరీ ఎక్కువ టైం ఏం తీసుకోలేదండి. తర్వాత ఎర్ర వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు అబ్బా. నేను కూడా వెళ్ళాలి యాక్చువల్లీ, అది వచ్చింది. షట్ మ్యాన్. సో లావా షీల్డ్, ఇది లావా షీల్డ్ అన్నమాట, అంటే లావా నుండి ప్రొటెక్ట్ చేసేది. మనం లావాలా పడినా కానీ ఏం కాదు. సో ఇది
వెబ్ షూటర్ స్పైడర్ వన్స్లో అలా వెళ్ళిపోతాను అనమాట. ఇది చాలా హార్డ్ ఉండేది గైస్. ఇది మాత్రం హార్డ్ వాటర్ స్లైడ్ జాయింట్ విల్ బాగుంటుంది. ఇదేంటి మళ్ళీ వచ్చింది? ఇదన్నీ ఇలా అయిపోయాను. ఏ చీటింగ్ అబ్బా. అది నేను దగ్గరే వచ్చానులేండి. ఎక్కాను గైస్ నేనైతే. ఓ నన్ను ఎక్కించుకోవట్లేదు, అది నన్ను ఎక్కించుకోవట్లేదు. చీటింగ్ మనకైతే సపరేట్ అన్నమాట. ఇది వెళ్ళట్లేదేంటి? షట్ మ్యాన్, ఇది మాత్రం వెళ్ళట్లేదు. సో యా, అందరి వల్ల నేను వెళ్ళిపోయాను బా. దాంట్లో సీట్లు ఉంటే అందులో కూర్చున్నవాడిని మంచిగా. అన్నిట్లో సీట్లు ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో బాగుంటే అబ్బా ప్లీజ్ అబ్బా కామెంట్ చేయండి అబ్బా. మీ ఒపీనియన్ నాకైతే తెలిసిద్ది. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు కూడా తెలవాలి. సో దట్ మంచిగా ఉందో, ఒకవేళ బాగాలేకపోతే కూడా కామెంట్ చేయండి, నేనైతే రిసీవ్ చేసుకుంటాను. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి. సో ప్లీజ్ కామెంట్ గైస్. నేను ఓకే వచ్చేస్తుంది. ఓకే దెన్ డూమ్ స్పై. ఇదేంటి కొత్తగా చూస్తున్నాను నేను, ఎప్పుడు చూడలేదు. ఏదైతే కొత్తగా వచ్చాను అనుకుంటే మ్యాప్. మీరు కూడా ఫ్లోర్లో ట్రై చేయండి. టైం పాస్ అవ్వదు గైస్, జస్ట్ టైం పాస్ యూనో. ఇంకా ఇది అయిపోయాక వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఎంత అయిపోతుంది వీడియో. సో ఎస్ ఓ మై గాడ్ గైస్, నా డెస్క్టాప్లో అయితే లైట్ అయితే పడిపోతుంది. డెస్క్టాప్ మనం రికార్డింగ్ అయితే చేయలేము. సో అలానే ఫోన్ పెట్టుకొని రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో ఎస్, అండ్ ఈ వీడియోకి అయితే ఎంతే మరి. ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. లెంత్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇందులో చావనివ్వండి. చేస్తున్నప్పుడు చెప్తే బాగోదు కదా అమ్మ. ఓకే ఈ వీడియో అయితే ఇంత. మరి ఈ వీడియో కానీ మీరు నచ్చినైతే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ షేర్ కామెంట్ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాం. ప్లీజ్ వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయలేరు పక్క. అది మాత్రం పక్కన. నేను చెప్తున్నాను నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. ఫ్యూచర్లో చాలా కొత్త వీడియోస్ వస్తాయి. సో బాయ్ గైస్, ఐ విల్ క్యాచ్ యు ఆన్ ద నెక్స్ట్ వన్. బాయ్.